పెట్రోల్ బంకుల్లో ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం వరంగల్లోని ఇక్కడ ప్రభుత్వ పెట్రోల్ బంకు నిర్వహణ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ వాళ్ళందరూ కూడా పెట్రోల్ లేక ఇప్పటి వరకు చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడుతున్నాం. అసలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ బంక్ ఉందా? లేదండి, ఎక్కడ పోయినా కాల్ చేసి వెళ్ళిపోతున్నారు కదా. నో స్టాక్ అని పెట్టారు. సడన్ గా ఒకేసారి బంకులలో ఢిల్లీ లేకపోతే పెట్టలేకపోతే మాకు సోలో వెహికల్ ఎంత ఇబ్బంది అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కస్టమర్ ఉంది. ఆపస్ మీద వెళ్తా ఉంటారు సార్. లేదు వెళ్ళిపోయి అంటున్నారు. అది ఎందుకు లేదు కారణం చెప్పమంటే బంకులలో ఏం చెప్తలేదు. లేదు అంటున్నారు. సాయంత్రం అవుతారు చెప్పుతా అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు నిత్యం వాళ్ళ జీవనోపాధి కూడా ఇక్కడ 4 ట్రిప్పులు వేస్తేనే వాళ్ళ జీవనోపాధి నడుస్తారు. కానీ ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. పెట్రోల్ లేక రోడ్డు మీద తోసుకుంటూ వెళ్తున్నటువంటి యువకున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పెట్రోల్ లేదు. సడన్ గా ఆగిపోయింది. ఇట్లా బంకులో వెళ్తే బంకులో పెట్రోల్ లేదు. ఓకే, ఇప్పుడు దగ్గర పెట్రోల్ బంకులు కూడా నో స్టాక్ ఉన్నాయి కదా. దానికోసం గవర్నమెంటే చేయాలి అని మనమే చెప్తాం. ఓకే ఓకే, ఇక్కడ మరి మన కొంతమంది తోటి పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉంది. అసలు నో స్టాక్ బోర్డు ఉంటాయి. మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది? అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళకి కూడా ఎట్లా మాకు మా డీజిల్ బండి కాదు. డీజిల్ బండి కూడా ఇబ్బంది పడతారు. డబ్బులు వేసుకుంటూ పోతారు. మా గ్యాస్ అసలు ఎక్కడ దొరకలేదు. ఏ బంకులో దొరకలేదు. గ్యాస్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు నేను 2 గంటలు ఉండాలి బంకులో. 2 గంటలు ఉండాలి. తిరిగి పని లేకుండా 2 గంటలు ఉంటే గ్యాస్ 2 గంటలు కష్టపడి గ్యాస్ ఉంచుకోవడం జరిగింది. దయచేసి మాకు ఈ బంకులను సిఎన్జి బంకులను పెంచాలని మేము కోరుకుంటాను. మనం ఇంకా మరికొంత ఏం జరుగుతుంది? ఎందుకంటే పెట్రోల్ బంకులలో కూడా పెట్రోల్ సరిగా లేదు. నేను 1 అవర్ అయింది ఇంట్లో నుండి బయలుదేరి. వాస్తవానికి కొండగట్టి ఇరుములు కట్టుకొని మాకు మాల విరమణ రేపు ఉన్నది. 6 కలిసి పోయేది ఉన్నది. అడ్వాన్స్ గా పోయించుకున్న వాళ్ళు పొద్దున్న చూస్తే మొత్తం ఎక్కడైనా కానీ లైన్లు బాగున్నాయి. ఇంటిపై బండి ఇప్పుడు ఇంతమందికి గంట కింద బయలుదేరినా. ఆల్మోస్ట్ నేను ఆరపల్లి దాకా పోయి వచ్చిన. వరంగల్ సిటీ మొత్తం తిరిగిన. ఇప్పుడు ఎక్కడ లేదు. ఎక్కడ నో స్టాకే ఉంది. ఓకే, అలా ఈ సమస్యలు మరి ప్రాపగండా చేయబట్టి వీళ్ళు లైన్లు కట్టి ఇప్పుడు వేరే పెట్రోల్ బంకులు అనుకుంటే అనుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే ఓకే, ఇక్కడ కొంత ఆందోళన మాత్రం జరుగుతుంది. ఏంటంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేకపోవడము, కొంతమంది ఏంటంటే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి వాతావరణం ఉందని అంటున్నారు. కానీ అట్లాంటి పరిస్థితి ఉందా లేదా మరి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు లేకపోవడం ఎట్లా చూస్తున్నాం? ఏమైనా సార్ నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది అదే మీ బ్రో వాళ్ళు ఏం చెప్తున్నారు మిమ్మల్ని అంటే? ఓకే ఓకే, అంటే తిరుగుకుంటూ వస్తున్నారు అనేది. ఓకే ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా పెట్రోల్ బంకులు ఎందుకంటే వాహనాలు వేసుకుని ఈ పెట్రోల్ కోసం తిరగడంలోనే తమ ఫ్యూయల్ అయిపోయిందన్నటువంటి ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక్కసారి ఇక్కడ సిఎన్జి బండ్లు కూడా లేకపోవడంతో గ్యాస్ లేకపోవడంతో కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం వాళ్ళతోటి. ఏం జరుగుతుంది? మొత్తం పెట్రోల్ అనేది ఉంటుంది కదా. డీజిల్లో పెట్రోల్ మస్తు కష్టమవుతుంది. డీజిల్లో పెట్రోల్ కొంచెం మంచిగా చూడాలి. మస్తు కష్టమవుతుంది. అసలు ఎదుగువల్ల ఈ ఎండో పర్సన్ ఇదొక పర్సన్ కాబట్టి కొంచెం త్వరగా వచ్చే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఓకే, అయితే ఓ వైపు ఎండలతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పంటున్నారు. మనం చూస్తున్నా మొత్తం వెహికల్ కూడా బార్లు చేస్తున్నాయి. నో స్టాక్ బోర్డు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలా మంది తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి క్యాన్లు కూడా తీసుకొని ముందుగా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా కొంతమంది ఆర్టీసీ సిఎన్జీలలో పెట్రోల్ సిఎన్జీ గ్యాస్ అంతా కూడా లేదు, పెట్రోల్ లేదు, అలాగే గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. మొత్తం మనం చూస్తున్నదంతా దాదాపు ఈ వెహికల్స్ అన్ని కూడా పెట్రోల్ గ్యాస్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి
ఒక్కసారి మనం మాట్లాడదాం. మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ప్రజలు ఫేస్ చేస్తున్నారు, ఏమున్నారు అసలు గ్యాస్ కానీ సిఎన్జీ కానీ ఇక్కడ పెట్రోల్ కానీ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఎక్కడ దొరకట్లేదు. ఓకే ఓకే. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పటి వరకు నో స్టాక్ బోర్డులన్నీ చూస్తున్నాం, కానీ ఉదయం నుండి ఇదే పనిలో తిరుగుతున్నామని చెప్పంటారు. అంటే సిబిఐకి ఏంటనేది కూడా మనం తెలుసుకుని చాలా మంది ఇక్కడ మనం మాట్లాడదాము. మరికొంతమంది ఎప్పటి వెయిట్ చేస్తున్నారు మీరు? ఓకే, మరి ఎందుకు ఇక్కడ ఈ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎందుకు దొరకట్లేదు ఏం చెప్పట్లేదా? ఓకే ఓకే, చూస్తున్నాం మనం ఇవన్నీ వెహికల్స్ అన్ని కూడా ఒక్కసారి చూడొచ్చు. ఇవన్నీ వెయిట్ చేస్తున్నటువంటి వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందస్తుగా ఒక్కసారి వెళ్ళి తీసుకుందామన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ముందస్తు ప్రయత్నాలు కూడా సఫలం కావట్లేదు. ఎక్కడ ఏ పెట్రోల్ బంకులో చూసినా కానీ పెట్రోల్ అనేది ఇక్కడ దొరకట్లేదు. ఇక్కడ సిఎన్జి బంకులు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఏ ఆల్టర్నేట్ కూడా లేకపోవడంతో చాలా వరకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఇబ్బందులు మరొక 2-3 రోజులు కనుక ఉంటే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవైపు లారీలు కూడా ఎక్కడికక్కడ లారీలు ఇక్కడ ఐకేపీ సెంటర్ల వరకే పరిమితం అయిపోయి పెట్రోల్ బంకులకు వచ్చినటువంటి లారీ పెట్రోల్ బంకులు ఆగిపోతున్నాయి. కార్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వెళ్ళి ఫ్యూయల్ నింపుకుందామని ఒక ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కూడా లేకపోవడంతో గంటల తరబడి అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం మాత్రం స్టాక్ ఉందని చెప్తుంది. మరి ఎందుకు ఈ కొరత అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఒక అసందిగ్ధ వాతావరణంలో సగటు వాహనదారులు ఉండడానికి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి పెట్రోల్ ఉందా? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు మరి వేరే అన్ని బంకులలో ట్రాఫిక్ అయిపోతుంది. ఒక బంకుల గంట సేపు పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ అదే కానీ ఇక్కడ ఉందని ఇట్లా ఈడ కూడా అదే సార్. ఓకే ఓకే, ఇక్కడ వాళ్ళు తిరిగి వస్తున్నారు, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుంది. మరి ప్రభుత్వం ఏమో ఉందని చెప్తుంది అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చి చూసారు ఈ పెట్రోల్ బంకులు కూడా మొత్తం నో స్టాక్ ఉండడం వాళ్ళు సాయంత్రం వరకు వస్తారని చెప్పంటే వాహనాలు మళ్ళీ వెళ్ళి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాహనాలను కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకుని ఉంటున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ఆ అధికారులు దీనిపై అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, అసలు పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా లేదా, అసలు ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తున్నారా లేదా, వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని సగటు వాహనదారునికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా దూర ప్రాంతాల నుండి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణాలకు వెళ్లే వాళ్ళు, అలాగే హాస్పిటల్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఒకసారి మనం కనుక్కుందాం. బ్రదర్, ఏమంటున్నారు ఇక్కడ పెట్రోల్ బంక్లకు వెళ్తే? సార్ డీజిల్ లేదని చెప్తున్నారు సార్. మేము ఇక్కడ నుంచి కాదు, మేము వచ్చింది కాళేశ్వరం నుంచి వచ్చినాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టించుకుందాం అంటే అసలు ఇక్కడ బంకుల్లో అసలు డీజిలే దొరకట్లేదు. పేషెంట్ని తీసుకెళ్ళాలి, మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఎక్కడ నేను ఇప్పటి వరకు ఎక్కడికి మన ఎర్రగట్టు గుట్టు నుంచి వస్తున్నాను సార్. మినిమం ఎంత రానో ఒక 10-15 బంకులు తిరిగాను సార్. ఎక్కడ చూసినా కానీ డీజిల్ అసలు దొరకట్లేదు. ఆ మధ్యలో ఎక్కడంటే మన ఈ మధ్యలో ఉంది సార్, అక్కడ క్యాన్లతో కొట్టుకుంటారు సార్. అక్కడ ఈ అవుటర్ మీదనే సార్. ఇక్కడ చూడొచ్చు, దాదాపు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని పెట్రోల్ బంకులో చూడొచ్చు మనం, ఎందుకంటే వచ్చినటువంటి బైకులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టడము, అలాగే పెట్రోల్ లేదని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పడంతో ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితి మొత్తం ఇది. ముఖ్యంగా వరంగల్ టౌన్లో మాత్రం పూర్తిగా ఎక్కడి పెట్రోల్ బంకులు, ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చూడొచ్చు, వస్తున్నటువంటి వెహికల్ కూడా తిరిగి వెళ్ళిపోతున్నాయి. నో స్టాక్ బోర్డు ఉండడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని చూస్తూనే అర్థమైపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నో స్టాక్ బోర్డు, కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు పెట్టిండ్రు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటే లేదని చెప్పి పంపిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక తిరిగి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. వచ్చినటువంటి పెట్రోల్ బంక్లకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఖాళీగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ డీజిల్ ముఖ్యంగా దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక టౌన్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ
దూర ప్రాంతాల నుంచి టౌన్లోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ టౌన్లో నుండి బయటికి వెళ్ళాలంటే కూడా ఇక్కడ ఎక్కడ ఏ పెట్రోల్ బంక్లో చూసినా కానీ 10 పెట్రోల్ బంకులు తిరిగినా కానీ ఎక్కడ నో స్టాక్ బోర్డే దర్శనం ఇస్తున్నాయి, పెట్రోల్ లేదంటున్నారు, డీజిల్ లేదంటున్నారు అన్నటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మరి దీని ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చాలా వరకు కూడా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి దాని యొక్క సిచ్యువేషన్స్, దాని ప్రాబ్లమ్స్, దాని సివియారిటీ ఏందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి సమస్యను రెక్టిఫై చేయాలనేటువంటి డిమాండ్ మాత్రం సగటు వాహనదారుల నుండి, వినియోగదారుల నుండి మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం పెట్రోల్ పంపులలో ఉండే డీలర్సు వీళ్ళు సృష్టిస్తున్న కృత్రిమ కొరత. ఇది హార్మోన్ జలసంధి నుంచి వెళ్ళి రిలీజ్ అయిందని చెప్పి బాహాటంగా టీవీలలో మరియు మిగతా ఇతర సోషల్ మీడియాలో బాహాటంగానే వస్తున్నాయి. అయినా కానీ కృత్రిమంగా కొరత సృష్టించి రాబోయే రోజులలో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఒక అపోహతోని ఈ 2 రోజుల ముందు నుంచే పెట్రోల్ను డీజిల్ మొత్తం బ్లాక్ చేస్తున్నారు. భూపాలపల్లి లారీలకు ఇక్కడికి ఏం సంబంధం అండి? భూపాలపల్లి లారీలు 200 లారీలు లోడ్ అయ్యాయి. 200 లారీలకు మేము డీజిల్ పోసాం, అది కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు. అది కాదు కదా. ఇక్కడ సిటీలో వెహికల్స్ వేరే ఉంటాయి. భూపాలపల్లి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాయి? మా అంటే ఒక దగ్గర అవుతాయి. అన్ని పంపులలో ఇక్కడి నుంచి ఎక్కడి వరకు. నిన్న కడపలు ఎక్కడో అయిందని చెప్పి ఇక్కడ వీలు సృష్టిస్తారు. అంటే ఇది మాత్రం టోటల్లీ ఆర్టిఫిషియల్, కృత్రిమంగా డీలర్స్ చేస్తున్న కొరత. ఎందుకంటే రేపు ఎల్లుండి రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి టీవీలలో వాటిలో అంటున్నారు. కాబట్టి వీళ్ళు సృష్టించింది కొరత. కాబట్టి సామాన్యుని అడ్డు విరచడానికే వీళ్ళు చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ అనేది సామాన్యుని యొక్క మూల సాధనం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ పిల్లలను స్కూల్కి వదిలిపెట్టాలన్నా, బయటికి రావాలన్నా, కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలన్నా, మార్కెట్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ పెట్రోల్ అనేది మినిమం రిక్వైర్మెంట్. దాన్ని ఈరోజు సృష్టించి దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే సామాన్యునికి న్యాయం చేసే ప్రయత్నంలో మీరు ముందుకెళ్లాలని దయచేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం ఒక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే 2-3 రోజుల్లో కూడా పెట్రోల్ అలాగే డీజిల్ రేట్లు పెరుగుతాయన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ కావాలనే ఇక్కడ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నటువంటి ఒక విషయం చెప్తున్నారు. కామన్ పర్సన్ కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా పెట్రోల్ వినియోగం, డీజిల్ వినియోగం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ కొరత ఉంటే వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిందిగా ఇక్కడ సగటు పౌరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.